నిశ్శబ్దం యొక్క విలువ వినాయకుడి మాటల్లో. వేదవ్యాసుడు మహాభారతాన్ని ఆసువుగా చెప్తుంటే, వినాయకుడు నిరాటంకంగా వ్రాసి ఆ పంచమవేదాన్ని మనకందించిన విషయానికి తెలిసిందేగదా. అంతా వ్రాయటం పూర్తి చేసిన తర్వాత, వేదవ్యాసుడు విఘ్నేశ్వరుని, విఘ్నేశా, ఇది వ్రాయటం వలన నీవు, దీనిని చదవటం వలన మానవకోటి పునీతులవుతారు. పరమాత్మ నానోటి ద్వారా చెప్పించిన అమృతవాక్కులు నీవు వ్రాసావు. అయితే, నాకు ఆశ్చర్యం కలిగించిన విషయానికి ఒకటుంది. అది ఏమంటే, నేను నీకు ఎన్నో వేల పదాలు శబ్దరూపంలో చెప్పాను. కాని, నీనోటి నుండి ఒక్క వాక్యం కూడా రాలేదు. నీకు ఇంతటి సంయమనం ఎలా అలవడింది అని అడిగాడు. దానికి విఘ్నేశ్వరుడు చిరునవ్వుతో తలపంకించి, మహర్షి వేదవ్యాస, కొన్ని దీపాలలో చాలా ఎక్కువ నూనె ఉంటుంది. కాని, కొన్నింటిలో చాలా తక్కువ నూనె ఉంటుంది. అయినా, ఏ దీపానికి చిరకాలం నిరంతరంగా యాస్టరిస్క్ వెలిగేంత నూనె కలిగి ఉండడం అయ్యే పని కాదు. అదేవిధంగా, మానవులకైనా, రాక్షసులకైనా, దేవతలకైనా సరే, పరిమితమైన జీవితం ఉంటుంది. ఎవరైతే ఆత్మ సంయమనంతో, వాళ్లవాళ్ల శక్తులని ఓర్పుతో పరిస్థితులను అర్థం చేసుకుని ఉపయోగించుకుంటారో, వాళ్లు తమ జీవితాంతం పూర్తి తేజస్సుతో జీవిస్తారు. ఆత్మ సంయమనానికి మొదటి మెట్టు, వారివారి వాక్కును నియంత్రించుకోవడం. ఎవరైతే నియంత్రించుకోలేరో వారి శక్తి వృధాగా పోతుంది. వాక్కు నియంత్రణ వలన దానిని నివారించవచ్చు. అందుకనే నేనెప్పుడు, నిశ్శబ్దానికి ఉన్న శక్తిని నమ్ముతాను అని విపులంగా నిశ్శబ్దానికి ఉన్న శక్తిని గురించి వినాయకుడు వ్యాస భగవానునికి విపులీకరించాడు.